హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బోటింగ్ చేస్తున్నాము. ఇది చంబల్ రివర్లోని క్రొకడైల్స్ చూడడానికి. అందువల్ల మగర్మచ్చు, క్రొకడైల్ ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఈరోజు బోటింగ్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది ఈరోజు. చేపలు, ఇందులోనే మనకి పక్షులు చూడండి. ఈరోజు చాలా మాకు సంతోషంగా ఉంది. ఇదంతా శంషాన్గఢ్. ఇది ఇందులోనే పెద్ద పెద్ద క్రొకడైల్స్ ఏ ఉంటాయి. ఇది పాత పూర్వీకులు కట్టిన బిల్డింగ్స్. ఇవి రాళ్ళతో కట్టినవి. రాజస్థాన్ కోటాలో ఉంది ఇది. చాలా పెద్ద పెద్ద క్రొకడైల్స్ ఉంటాయి ఇందులోనే. మీకు కనబడితే కంపల్సరీ చూపిస్తాను. డైలీ పూజలు చేస్తారు ఇక్కడ. ఇది గుడి ఉంది ఇక్కడ. న్యాచురల్గా ఉన్న శివలింగం. ఇది బోట్ టైపు. న్యాచురల్గా వాటర్ వస్తుంది స్టోన్స్ నుంచి. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. పూర్వీకులు చెప్పేది ఏంటంటే ఈ నదికి ఏదో శాపం ఉందని చెప్తారు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చంబల్ రివర్, ఇది నేను ఆల్రెడీ రివర్ ఫ్రంట్ వ్యూ పెట్టాను నేను వీడియో మీకు. అది కూడా చూడండి. చాలా బాగుంటుంది. నైట్ టైం విజిటర్స్కి చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ, లేడీస్ కానీ, జెంట్స్ ఎవరికైనా ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది. పిల్లలు వచ్చి మొత్తం రాళ్ళ మీద ఇది సిటీ ఉంటుంది మొత్తం అంతా. ఇది కోటా స్టోన్ కూడా ఇక్కడ బాగా ఫేమస్. ఇక్కడ మన సైడ్ కూడా అమ్ముతారు కోటా స్టోన్. ఇక్కడ చేపలకి ఇక్కడ ఇలా ఫుడ్ అది తెచ్చి పెడుతుంటారు. చాలా పెద్ద నది ఇది. రాజా అమర్ సింగ్ హౌస్ అంట. రాజా అమర్ సింగ్ హౌస్ అని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఇదంతా అంతా వాటర్లో ఉంటుంది. అదే చెప్తున్నారు. ఇది ఇంతకుముందు వాటర్ తక్కువ ఉండేదంట. ఇక్కడ డ్యామ్ కట్టడం వల్ల ఇది వాటర్ లెవెల్ పెరిగిపోయి అదే మీదకి వచ్చింది చెప్తున్నారు. ఇదంతా బోటింగ్స్ వస్తుంటాయి. అటు సైడ్ ఫారెస్ట్, అదంతా ఫారెస్ట్. అందులో పులులు, రకరకాల పక్షులు, వేరే వేరే జంతువులు కూడా ఉంటాయి. ఎప్పుడు ఇక్కడికి వచ్చి అలాగా పూజలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు. చాలా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది న్యాచురల్గా ఇదంతా ఫారెస్ట్ టైప్ అయిపోయింది. ఇదంతా రాజులు కట్టిన వాల్స్ ఏమైనా బోటింగ్ ఇక్కడ ఫిషింగ్లు కూడా పెడుతుంటారు. అది న్యాచురల్గా కొండలోంచి వస్తున్న వాటర్. అది
మొత్తానికి. ఈ వాటరే ఈ పంపింగ్ చేసి ఫిల్టరింగ్ చేసి అది చూడడానికి చాలా చల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ నుంచి రాజుగారు వచ్చి ఇక్కడ కూర్చునేవారంట. మన సైడ్ ఈవినింగ్ సిట్టింగ్ వేస్తారు కదా ఆ టైప్ ఇక్కడ రాజుగారు ఇక్కడికి వచ్చి కూర్చునేవారంట. అది ఫ్రెండ్తోనే రావచ్చు, ఫ్రెండ్స్తోనే వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఇది వ్యూ పాయింట్ అంట. మన సెల్ఫీ పాయింట్ అంట కదా, అలాగే ఇక్కడికి వచ్చి ఈ ఎడ్జ్కి వచ్చి మనం ఇగ్నోర్ చేయండి. అంతా చాలా బాగుంది. ఇక్కడ పెద్ద కొండ చెలవ కూడా ఉంటుందంట. అచ్చా, పెద్ద కొండ చెలవ కూడా ఉంటుందంట ఇక్కడ. మేము ఉండే ఏరియాలో అయితే చిరుతపులు ఉంది. అది అక్కడ ఉన్న కుక్కల్ని వేరే వేరే జంతువుల్ని కూడా తింటుంది. మేము చూసాం చాలాసార్లు, ఈ న్యూస్లో కూడా వచ్చింది. ఎప్పుడైనా కుదిరితే దాని వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను. ఎప్పుడైనా ఎదురుగా రోప్ బ్రిడ్జ్ వస్తుంది. ఇది నైట్ టైం చాలా బాగుంటుంది ఈ రోప్ బ్రిడ్జ్. వాటర్ వస్తుంది, ఆ చెట్టు లెవెల్కి వెళ్ళిపోద్ది వాటర్ అంతా. మీకు ఇది వీడియో నచ్చుతున్నట్టు అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చింది అన్నీ బాగున్నాయి మీకు అంటే ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది కోట చంబల్ రివర్. నేను ట్రై చేస్తాము అది మీకు క్రొకడైల్స్ చూపించడానికి, మొసల్ని చూపించడానికి. మాకు పక్కన అయితే మీద నుంచి కనబడుతుంది, మరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి ఉండవు కదా. అలాగే ఉంటుంది. ఒక్క వర్షాలు పడినప్పుడే చిన్న కలర్ చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం ఇదే కలరు, బ్లాక్ కలరు, నాచు పట్టిన కలర్లా ఉంటుంది. बाइक कैसे गिर गई? సండే పాటు వీకెండ్స్లో వచ్చి ఇక్కడ మందులు తాగుతారంట. అలా ఎవరు మందు తాగేసి ఇంకా కింద పడిచారు, ఇంకా అందరి మీద పట్టుకెళ్ళబోతున్నారు వాళ్ళు. నుంచి వెళ్తాం. ఎప్పుడు నేను ఇలాగా బోటింగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. మనం బ్రిడ్జ్ కిందకి వచ్చేసాము. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఇక్కడ పిల్లర్ ఉంది, అక్కడ పిల్లర్ ఉంది. ఎంత పెద్ద బ్రిడ్జ్. ఎవరైనా పడిపోతే వాళ్ళని కాపాడడానికి ముందుగా ఇక్కడ గవర్నమెంట్ పెట్టిందంట.
जब बारिश होगा చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఎండాకాలం సమ్మర్లో మనకి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి, ఈ రాజస్థాన్లోని. ఇక్కడ రాజస్థాన్ అని చెప్పడమే కానీ ఇది ఎంపీ బోర్డర్లో ఉండడం వల్ల మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండదు, తర్వాత గ్రీనరీ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎక్కువగా అన్ని రకాల పంటలు కూడా పండుతాయి, ఎందుకంటే వాటర్ సదుపాయం ఉంది ఇక్కడ. ఆ కొండలోని మనకి వాటర్ ప్రాబ్లం కింద వస్తుందంట వర్షాలు పడినప్పుడు. అంటే మీదన పడ్డ వాటర్ కాదు, అది అబ్జర్వ్ అయిన వాటర్ని కూడా బయటికి ఆ స్టోన్స్ మధ్యలోంచి వస్తుంది అనమాట. అది చాలా ఎక్కువగా వస్తుంది. అక్కడ మనకు మామూలుగా డిఫరెంట్ కనపడుతుంది. వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు మీకోసం చెప్తుంటేనే. కావాలని నేను బోట్ అతనికి చెప్తే అతను ఇలాగ ఊపుతున్నారన్నమాట. దానికే వీళ్ళు భయపడిపోతున్నారు. అదిగో అది కనబడేది, అదిగో ముసలి చూడండి, ముసలి. మీకు ముసలి కనబడ్డదా? ఒకటి. फिर उतर जाएगा? नहीं कुछ नहीं होगा. पास नहीं जाना, उधर कह रहे हैं मैडम. ये बेटा ठीक है, आने तक इंतजार करो, वो लोग आने दो. ये तो చూడండి, రియల్గా నదిలో న్యాచురల్గా ఇది ఓపెన్గా తిరుగుతున్న ముసలి. ఇది ఎంత పళ్ళు షార్ప్గా ఉన్నాయి చూడండి బాబోయ్. ఈ ఏరియాలోని కూడా ఒక చిరుతపులు ఉంటుందంట ఇప్పుడును, ఉంటుందంట. కానీ ఇది ఇప్పుడు వచ్చి ఎవరి మీద, హ్యూమన్స్ మీద ఎవరి మీద అటాక్ చేయలేదు. ఇక్కడ ఉన్న జంతువుల మీదే అది ఆధారపడి ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. वो भी हिल रहा है, वो भी हिल रहा है. చూడండి ఎంత పెద్దదో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో. చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దది. మీకు క్లారిటీగా కనబడుతున్నట్టుంది. हाँ, और एक था वो निकल गया, जो वो गीलापन दिख रहा है ना सर पीछे, उधर भी एक था. చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్గా మీకు ఈ నదిలోనే ఉంటుంది ఇవి. దాని కాళ్ళు, దాని పళ్ళు. పోయితే నాకోను బి దేకో. అయిపోయాం ఫ్రెండ్స్. ఇది వేరే సైడ్. ఇందాక మన ఫారెస్ట్ టైప్ చూపించాను కదా, ఇందులో ఆవులు కూడా వచ్చి గడ్డి తింటున్నాయి.
ఈ వాల్స్ చూసారా, ఇది మొత్తం స్టోన్స్ తోటి. ఇక్కడ इधर चला गया वो इधर ही है, वो उसी में वो बच्चा था कोई छोटा बच्चा था छोटा ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది ఆర్డర్లోకి. आजा भाई आजा चला लो इधर ही ये अपने पास जा रहा है, अपने ही पास आ रहा है. हम ये जाएंगे पीछे वालों के पास, ठीक है. वो देखो पीछे वालों वो उधर ही है. ఇవి ఎలా ఉన్నాయి చూడండి, దీని పరివారంతో ఫ్యామిలీతో. कान कैसे लाली कान. आजा ऐसे बोलेंगे ना, ये कान लड़ेंगे नहीं, ये बारहसिंगा है. अपना आवाज उनको डिस्टर्ब लग रहा है. చూసారు పారిపోతున్నాయి పెద్ద పెద్ద కొమ్ములతోటి. దుప్పు ఏదో అంటారు దీన్ని. అదే నేను చెప్తున్నాను. ये तो बात सच्ची नहीं, मतलब बारहसिंगा की लुगाई के सुबीर साहब. अरे गया. అక్కడ కనబడుతుంది కదా, ఇదే రివర్ ఫ్రంట్ వ్యూ. అక్కడ స్టాచ్యూ మీకు అక్కడ వీడియోలో ఉంది, నేను పెట్టాను నైట్ వీడియోది. రివర్ వ్యూ ఫ్రంట్ వ్యూ అని చెప్పి, కోట రాజస్థాన్ రివర్ ఫ్రంట్ వ్యూ అని. ఆ వీడియో కూడా చూడండి, మీకు నచ్చుతుంది. అదే నది ఇది, దానికి కొంచెం ఫ్రంట్ సైడ్ అనమాట మనం వచ్చింది ఈ వీడియో చేయడానికి. ఇక్కడే ఉంటాయి ఎక్కువ. బద్దగా ఉంది, వెళ్ళట్లేదు ఇది. ఈ అదే తోకేసుకో. బోట్లో వచ్చాము, చాలా బాగుంది. రాజస్థాన్ కోట, చంబల్ రివర్. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.